ఇంతింతై వటుడింతై మరియుదానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి అంటే వామనుడు ఇంత చొప్పున ఎదగడం మొదలు పెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత చంద్రమండలము అన్నీ దాటేశాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకు ఇంకా ఎత్తుకు పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండ భాండం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేశాడో శ్రీమన్నారాయణ మహాప్రభు. సంస్కృత భాగవతంలో సమస్త విశ్వము ఆ దేవదేవులలో ఉన్నట్లు చూపిస్తారు. దీనికి భగవద్గీతలోని విశ్వరూప సందర్శనకు చాలా సారూప్యం ఉంది. రెండూ రాసింది వేదవ్యాసుడే కదా. అయితే మన పోతన పూర్తిగా కొత్త పుంతలు తొక్కారు. విశ్వాన్ని వేరుగా వామనుణ్ణి వేరుగా చూపారు. ఆకాశ వీధి, మేఘమండలము, కాంతి రాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదం ఇవన్నీ వేరు, వామనుడు వేరు. వామనుడు వాటన్నిటికంటే పెద్ద రూపాన్ని దాల్చాడు. ఇంతై అంతై అన్న అచ్చ తెలుగు పరిణామ వాచకాలు కొలమానాలు చేస్తూ అన్న పిండ బ్రహ్మాండ నాయకుని స్వరూపాన్ని కళ్ళకు కట్టాడు పోతన. కానీ ఎక్కడి మేఘాలు, ఎక్కడి చంద్రమండలం, ఎక్కడి పాలపుంత, ఎక్కడి ధ్రువ నక్షత్రం, ఎక్కడి మహర్లోకం, ఎక్కడి సత్యలోకం. చిక్కుల్లో పడిపోడు జిజ్ఞాసువైన పాఠకుడు. అందుకే అంచెలంచెలుగా వివరించే మరో పద్యం వచ్చే భాగంలో